హైదరాబాదు చర్లపల్లిలో ఇల్లు లేని నిరుపేదలకు 1200 ఇళ్లను నిర్మించి ఇచ్చింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు ఆ ఇళ్లలో ఎన్నో సమస్యలు వెంటాడుతున్నాయి. అధికారులకు పలుమార్లు విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోతోందని కన్నీరు మున్నీరవుతున్నారు. పెచ్చులూడుతున్న స్లాబులు, నెర్రలు బారుతున్న గోడలు, కూలిపోతున్న మెట్లు, భవనాలపై ఎక్కడికక్కడ నిలిచిపోతున్న నీళ్లు. ఇవి హైదరాబాద్ చర్లపల్లి ఇందిరమ్మ గృహకల్ప ఐజీ కాలనీలోని నిరుపేదలకు నాటి కాంగ్రెస్ సర్కారిచ్చిన ఇళ్ల దుస్థితి. చర్లపల్లిలో ఇందిరమ్మ గృహకల్ప పేరిట 2009లో కాంగ్రెస్ ప్రభుత్వం 50 బ్లాకుల్లో 1200 ఇళ్లను నిర్మించి పేదలకు అందించింది. హాయిగా ఆ ఇళ్లలో జీవించొచ్చని నిరుపేదలు ఆనందపడిపోయారు. కాని వారి ఆశలు ఎంతో కాలం కొనసాగలేదు. పైన నీళ్ళు ఆగుతాయండి, ఇదంతా కారుతుంటుంది, వాన వస్తుంటాయి, అన్ని పెచ్చలు రాలిపోతున్నాయండి. పండుకునేటట్టు లేదు, మంచిగా ఉండేటట్టు లేదు, అంతా రాలిపోతున్నాయి. భయం అవుతుంది, ఎప్పుడు కూలుతాయో అని భయం అవుతుంది. అదే పెచ్చలు పడ్డాయండి, ఆ చుట్టూ కూడా అంతా పోయింది, అంతా కంట కూడా మొత్తం పగిలిపోయింది. పైన నీళ్ళు ఆగుతాయి. అంత గవర్నమెంట్ ఏమైనా సాయం చేయాలి మాకు సార్. ఇదంతా లీకేజ్ అయింది, ఈ మెట్ల దగ్గర అంతా కూలుతుంది, పైన కూడా స్లాబ్ కూడా పైన కూడా కూలుతుంది, అన్ని బెచ్చలు అన్నీ కూలుతున్నాయి. మరి ఇట్లాంటి బిల్డింగ్లలో మేము ఇక్కడ లీకేజ్ అయిన దాని కాడ ఉంటున్నాం మేము. మరి మా పరిస్థితి ఏందో మీరు చూడాలి. 2009లో నిర్మించిన ఇళ్లు కొద్ది ఏళ్లకే శిథిలావస్థకు చేరటం అనేక అనుమానాలకు తావిస్తోంది. నిర్మాణ సమయంలో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంతోనే గృహాలు ఈ స్థితికి చేరుకున్నాయని స్థానికులు అంటున్నారు. ఇళ్లే సరిగ్గా లేవని, దీనికి తోడు అపరిశుభ్ర వాతావరణం కూడా తమను ఇబ్బంది పెడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మా కాలనీలో ఏ పైపులు ఏవి పాడైనాయో మీరు వచ్చి కొంచెం చూసి మాకు కొంచెం దీపం పెడతారని మేము ఆశపడుతున్నాం. పేదవాళ్ళము, డబ్బులు ఖర్చు పెట్టలేము. ఇక మీ దయ్య మాకు గడికి ఒక గండము 100 ఏళ్ళ ఆయుసు అంతే మాకున్నదయ్యా. ఖర్చు పెట్టలేము, అక్కడ ఉండలేము, ఎక్కడ మాకు ఇల్లు లేవు, కిరాయి కట్టలేము. ఇక మీ దయ్య. మొత్తం లోపల బయట పెచ్చులు కూలుతున్నాయి. చిన్నలు పెద్దలు పిల్లలు ఉంటారు, చచ్చిపోతారని బాధగా అనిపిస్తుంది. ఎవరు చెప్పినా దీన్ని పట్టింపు చేసుకుంటలేరు. ఏం చేయాలి భగవంతా అని ఆలోచించి బాధపడుతున్నాం. పోదామంటే కిరాయి కట్టలేము, ఉందామంటే ఎప్పుడు కూలితే ఏమైనా బాధ అనిపిస్తుంది. దీన్ని దయచేసి లోపల కానీ బయట కానీ ఆ పెచ్చులు రిపేర్ చేసి మాకు దీని మొక్కని ఎంత పౌడర్ పోస్తే జర అందం కనబడితే నిమ్మల తిండి నిమ్మలా ఉంటాం మేము. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తమకు ఇళ్లు ఇచ్చిందని, నాణ్యతా లోపం వల్ల సమస్యలు వస్తున్నాయని చర్లపల్లి ఇందిరా గృహకల్ప వాసులు వాపోతున్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం భవనాలకు మరమ్మతులు చేయించాలని వేడుకుంటున్నారు.